Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దక్షిణ రాష్ట్ర రాజకీయాల్లో శబదాలకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అప్పుడు జయలలిత నుంచి ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాకా మనం చూసుకుంటే వాళ్ళు అవమానపడినప్పుడు శబదం చేసి ఆ తర్వాత అది నెరవేర్చుకొని అసెంబ్లీకి వెళ్ళారు. అలా ఇప్పుడు అవమానం కాదు కానీ అంబటి రాంబాబు ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ఒక శబదం చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కూటమి పాలనను కూల్చేస్తామంటూ వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైసీపీ మాజీ మంత్రి ఒక శబదం చేశారు. జగన్ను మళ్ళీ సీఎం చేసేదాకా పోరాటం ఆగదంటూ అంబటి వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు, జైళ్లకు భయపడేది లేదు అంటూ అంబటి మాట్లాడుతూ ఒక శబదం పూనారు. అంబటి రాంబాబు ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వాన్ని పక్కకి తోసేస్తాం, తిరిగి మరలా కూడా జగన్ను సీఎం చేస్తామంటూ ఒక శబదం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూటమికి బుద్ధి చెబుతాము. వేంపల్లి పులివెందుల పోలీస్ స్టేషన్ విచారణకు హాజరైనటువంటి అంబటి రాంబాబు ఇక విచారణకు ముందు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తగ్గేదే లేదంటూ అంబటి చెప్పారు. కూటమి నేతల అరాచకాలను అడ్డుకుంటామంటూ మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. జగన్ కోసం జైలుకైనా సిద్ధమంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మాట్లాడే ముందల ఒకసారి అంబటి ఏం మాట్లాడారు వైఎస్ఆర్ ఘాట్ వద్ద అనేది చూద్దాం. పులివెందుల్లోనూ అదేవిధంగా వేంపల్లిలోనూ 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావటం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే మీరు అలాగే సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేము అనుకున్నాం. కానీ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, రాజకీయాల్లో శబదాలకంటూ ఒక ప్రాముఖ్యత ఉంది గతంలోని కొందరి నేతల వల్ల. ఇప్పుడు అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యే ముందల ఈ వైఎస్ఆర్ ఘాట్ వద్ద చేసినటువంటి శబదం కూడా అలాంటిదే అని చూడొచ్చా? కడప జిల్లాకు వివిధ కేసుల నిమిత్తం కూడా వేంపల్లి అదేవిధంగా పులివెందుల పోలీస్ స్టేషన్ నమోదైన కేసుల నిమిత్తం కూడా విచారణకు ఆయన ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఒక శబదం చేశారని చెప్పవచ్చు. అది కూడా వైఎస్ఆర్ ఘాట్ వేదిక కూడా ఒక శబదం చేసేటువంటి పరిస్థితి. గతంలో చాలా మంది శబదాలు చేసి కూడా వాటిని నెరవేర్చుకునేటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనకు వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన స్థాయిలో కూడా ఈ రోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత కూడా ఆయన ఒక శబదం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతల్లో పూర్తి స్థాయిలో అదుపు తప్పాయి. అక్రమ కేసులు అంటే వైసీపీ నాయకులను ఏదైతే ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఈ కూటమి పాలనను ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేస్తాం, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి అని కూడా ఆయన ఒక శపథం చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ పాలనలో ఇక్కడ ఉన్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ ఉంటాము. ఎన్ని కేసులైనా బనాయించినా వాటికి హాజరవుతాం. తిరిగి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా కూడా వెళ్లి తిరిగేది లేదు. పూర్తి స్థాయిలో దానిపై అంటే ఎన్ని కేసులు పెట్టినప్పుడు భయపడేది లేదని చెప్పేసి అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూసుకోవచ్చు. వేంపల్లి అదేవిధంగా పులివెందుల పోలీస్ స్టేషన్ లో కూడా వివిధ కేసులు అంబటి రాంబాబు పైన కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్నటువంటి కూటమి నేతలు కావచ్చు, ఇతర నేతలు కూడా కంప్లైంట్ ఇచ్చింటారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విచారణకు కూడా ఆయన ఈ రోజు హాజరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వంపై ఆయన నిప్పులు జరిగారు. అదేవిధంగా ఒక శపథం కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైనా కానీ వైసీపీని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి కూడా నాయకులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పి కొడతామని చెప్పేసి కూడా అంబటి రాంబాబు ఒక శపథం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూటమి పాలనను కూల్చేస్తాము. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసి తీరుతానని చెప్పేసి కూడా ఆయన తాజాగా ఈ హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జగన్ కోసం జైలుకైనా వెళ్ళటానికి సిద్ధం అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఎలాగైనా కానీ జగన్ను సీఎం చేస్తాం, కూటమి నేతల అరాచకాల్ని అడ్డుకుంటాం, కూటమి ప్రభుత్వాన్ని అధికారం గద్దెదించుతామంటూ అంబటి రాంబాబు చెప్పారు. ఇక ఈ రకంగా కూడా తాను విచారణకు హాజరయ్యే ముందల ఎన్ని కేసులు బనాయించినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా కానీ జగన్ కోసం పోరాడతాం, జగన్ను తిరిగి సీఎం చేస్తాము అంటూ ఒక శపథం పూనారు అంబటి రాంబాబు. మరి శపథం గురించి కనుక మనం మాట్లాడుకుంటే చాలా ప్రాముఖ్యత ఉంది శపథాలకు. ఇటు మనం జయలలిత విషయంలో తాను అవమానపడినప్పుడు జయలలిత ఒక శపథం చేశారు. అప్పుడు తిరిగి తాను సీఎం అయ్యాక అసెంబ్లీకి వస్తా అన్నారు. అన్నట్లుగానే తాను నెరవేర్చుకున్నారు ఆ శపథం. తర్వాత కొన్ని పరిణామాల్లో చంద్రబాబు నాయుడు కూడా అదే రకమైన శపథం తీసుకున్నారు. అలానే సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు చూస్తే అంబటి రాంబాబు నేను జగన్ని సీఎం చేస్తానంటూ ఒక శపథం చేశారు. అప్పుడు దాకా కూడా అలుపెరగని ఒక పోరాటం చేస్తా అన్నారు. మరి అంబటి రాంబాబు చేసినటువంటి శపథం ప్రకారం మరి కూటమి ప్రభుత్వాన్ని పక్కకు నెడతారు. మరి ఏం చేయబోతున్నారు, ఏంటి, ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తారు, జనాల్లోకి ఇంకొంచెం దూకుడుగా ఏ విధంగా వెళ్తారు? అంబటి రాంబాబు ఇప్పటికే ఫైర్ బ్రాండ్, ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. మరి ఇంకొంచెం ఎలా ముందుకు వెళ్ళనున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి, అంతే స్ట్రాంగ్గా నిలబడతారా, తాను అనుకున్నటువంటి తాను శపథాన్ని నెరవేర్చుకుంటాడా అంబటి రాంబాబు, ఏంటి అనేది వేచి